బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పవన్ కు జన సైనికులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన చిత్తూరుకు వెళ్లారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పవన్ కు అధికారులు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ వివరాలేంటి? ఎక్కడెక్కడ పర్యటనలు ఉన్నాయి? ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? శ్రీదేవి, మరో కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చిత్తూరుకి రానున్నారు. ఇక్కడ చిత్తూరులో డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, డీడీఓ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే విధించారు మొత్తం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కాబట్టి అనేక మంది చూసేదానికి వస్తారని చెప్పి భావించి ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు. పూర్తి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎవరిని ఎలాంటి పాసులు లేని వాళ్ళని మాత్రం ఎవరిని అనుమతించేది లేదు అనే నిబంధనలు అయితే విధించారు. ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా ఉన్నారు. అంటే మొత్తానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా డీడీఓ అంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధి, అలాగే డివిజనల్ కార్యాలయాల ఏర్పాటు మీద అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా సాగుతోంది, ఏంటి అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక విభాగాలని ఏర్పాటు చేసి అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేస్తోంది. డీడీఓ కార్యాలయాల పర్యవేక్షణ ద్వారా గ్రామీణ ప్రాంత అభివృద్ధి ఎప్పటికప్పుడు సమీక్షించి వాటి తదనుగుణంగా అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ నేరుగా చిత్తూరుకు వచ్చి చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రారంభిస్తారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేసి అక్కడ బోర్డు కూడా చూడొచ్చు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి అనేసి అభివృద్ధికి ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమలులో భాగంగానే పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చి చిత్తూరులోని డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని, డీడీఓ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ప్రధానంగా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూడా ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ డీడీఓ కార్యాలయ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూ ఉంది. ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే ఇవాళ చిత్తూరుకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కాసేపటి క్రితమే తిరుపతి విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని చేరుకున్న పెదప అక్కడ ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, అలాగే అధికారులందరూ కూడా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన పెదప రోడ్డు మార్గం గుండా చిత్తూరుకి చేరుకుంటారు. మరో కాసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులతో సమీక్షిస్తారు. జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తోంది, ఎలాంటి ప్రణాళికలు చేపట్టారు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉందనే వాటి మీద కూడా అధికారులతో సమీక్షిస్తారు. సమీక్ష అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. దాదాపు 12 గంటల 40 నిమిషాలకు ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణం అయ్యి దాదాపు 1 గంటకు 2 గంటలు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.